నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, వివల్, వావ్, మాంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్, వావ్, మాంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి శేఖర్ కమ్ములాస్ లేటెస్ట్ సెన్సేషన్ లీడర్ టీమ్ మన ముందుకు రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ అశ్విన్, సుబ్బరాజు, హర్ష, రీచా అండ్ రానా. So, welcome to Vival, wow, Manchi, కిక్కిచ్చే గేమ్ షో. థ్యాంక్ యూ సార్. నాకు విపరీతమైన కిక్ ఇచ్చేసింది ఇప్పుడు. చూస్తానే ఉన్నాం సార్ టీవీలో. ఇప్పుడు కిక్ ఎందుకంటే బికాస్ ఆఫ్ యూ. అదే కిక్ ఉంది సార్ మిమ్మల్ని. సో లీడర్ ఈజ్ హియర్ విత్ రిచా, హర్ష, సుబ్బరాజు సెకండ్ టైం అండ్ అశ్విన్. ఓకే, నేను ఫస్ట్ టైం చూడటమా నిన్ను? అవును సార్. సో రానా సార్, లీడర్, సో హౌ దిస్ హ్యాపెండ్? సార్ ఫస్ట్ అంటే ఆఫ్ ఆల్ యాక్ట్ చేయాలన్నది అది ఫస్ట్ పాయింట్. సెకండ్, వై యూ సెలెక్టెడ్ శేఖర్ కమ్ములా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, వెన్ ఐ వాజ్, అంటే నేను సినిమాల్లోనే పెరిగానని చెప్పొచ్చు. స్టార్టెడ్ వర్కింగ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్. ఫస్ట్ నేను కెమెరామెన్ అండి, తర్వాత యానిమేషన్ చేశానండి, దెన్ ఇంటూ ప్రొడక్షన్ అండ్ నౌ యాక్టింగ్. సో అంటే ఎవ్రీ టైమ్ ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ అగైన్ టు సినిమా కాన్స్టెంట్లీ, అండ్ ఇంకేం చేయొచ్చు సినిమాల్లో అన్న ఒక తాపత్రయంతో యాక్టింగ్లోకి వచ్చానండి. ఓకే, అండ్ ఐ డెంట్ సెలెక్ట్ శేఖర్ కమ్ములా గారు, హీ సెలెక్టెడ్ మీ. ఓకే, గుడ్. సో అండ్ గ్రేట్ బ్యానర్ అన్డౌటెడ్లీ ఏవిఎం. నేను ఎక్కడ, వేర్ వర్ యు బోర్న్ రానా? చెన్నై అండి. చెన్నై. Yes. చెన్నై. నేను చెన్నైలో పుట్టాను. నేను శివాజీ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఏవిఎం లాంచ్ చేశారండి శివాజీ గణేశన్ గారు. నేను ఇప్పటికీ అప్పుడప్పుడు ఏవిఎంకి వస్తే ఐ గో టు దట్ ప్లేస్. అక్కడ స్టాచ్యూ పెట్టారు శివాజీ గారు, అవును. ఒకసారి దండం పెట్టుకుని. సో ఆయన్ని లాంచ్ చేశారు, ఈ రోజు మా రాణాని లాంచ్ చేశారు. ఓకే, సో ఏవిఎం బ్యానర్, శేఖర్ కమ్ములా, లీడర్ రానా. వావ్ 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 వావ్. సో రోల్ మోడల్, గ్రాండ్ ఫాదర్, ఆబ్వియస్లీ మా అందరికి కూడా ఆయన ఒక విధంగా రోల్ మోడలే. ఎందుకంటే నేను సినిమా చేస్తూ ఉన్నాను భయ్యా, మీరందరూ యూ షుడ్. పరువు ప్రతిష్ట, బిలియర్డ్స్ టేబుల్ మీద దేర్ ఇస్ ఎ కంటిన్యూటీ షాట్. ఎప్పుడో మార్నింగ్ చేసాం, మళ్ళీ ఈవినింగ్ చేస్తున్నాం. దిస్ మ్యాన్ వెంట్ ఫర్ లంచ్, కేమ్ బ్యాక్ అండ్ హీ వాస్ కరెక్టింగ్ ద డైరెక్టర్, ది డిపార్ట్మెంట్, ఆ కంటిన్యూటీ గురించి. బాల్స్ ప్లస్ ద పోస్చర్. సో దట్ ఈస్ రామానాయుడు గారు. హీఈస్ అ డిక్షనరీ ఫర్ అస్. సో గ్రేట్. ఆ ఫ్యామిలీనిచ్చి సరే, ఇంకా సురేష్ బాబు, ఐఎమ్ సీయింగ్ సురేష్ బాబు ఇన్ యూ రైట్ నౌ. సో వెంకీ, నేను వెంకీతో మంచి సినిమాలు చేశాను. సో ఎవరు వీళ్ళ ముగ్గురులో నువ్వు ఎలాగ, వాళ్ళు సెట్కి వచ్చేవారా, ఎలా ఉండేది వెన్ యు ఆర్ యాక్టింగ్? అంటే నాన్న చాలా తక్కువ వచ్చారండి. ఐఎమ్ షూర్ యూ నో ద రీజన్. ఆయన ఇప్పుడు సైలెంట్ మ్యాన్. కానీ తాత సెట్కి వస్తే అండి ఎందుకో సడన్ గా షూటింగ్ ఆపేసేవాళ్ళు మన అందరం. ఆపేసి కాసేపు కూర్చుని, సార్ ఆయనకు అర్థమైంది, సరే నేను ఉంటే వీళ్ళు అన్కంఫర్టబుల్ అని యూస్ టు లీవ్ అండి. బట్ చిన్నాన్న వాజ్ ఆల్వేస్ ఫన్ అండ్ ద లైట్ హిమ్ కేమ్ టు సెట్ ఆల్ ద టైమ్ అండ్ ద లాట్ ఆఫ్ ఫన్. ఓకే, రిచా, సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ ఫర్ లీడర్? It's an amazing experience. This is my first film. First film? Yes. Okay. And living in the US all my life, I just moved to India 1 year back. And very humbling to get this as my first opportunity, to work with Shekhar Garu, to work with AVM Banner, and to work with Ramanaidu Garu's grandson. Yes. In my first film, and I got approached with a very nice role, very substantive role. So I think with everybody's high expectations of the film, I hope that it's successful. So God bless you, Aparna. నువ్వేంటయా రాణా పొజిషన్ లో నువ్వు నిల్చున్నావు? అది
చిన్న అడ్జస్ట్మెంట్. ఏంటది? అంటే అతనికి ఒక దగ్గర సరిపోదు ఆయన ఉన్న సైజ్ కి. నేను కొంచెం సన్నపడ్డానని నన్ను ఇక్కడ సో పెట్టారు. ఇద్దరు హీరోయిన్స్ కదా? అవునండి. హూ వాజ్ అదర్ వన్? ప్రియా ఆనంద్ అండి. షీఈ్ తెలుగు అమ్మాయి. అవునా? అంటే చాలా రోజుల తర్వాత తెలుగులో మాట్లాడే ఒక అమ్మాయి ఓకే. రావడం ఐ థింక్ వీవర్. ఇప్పుడు ఏంటి రిచాకి హర్ష డబ్బింగా? ఇప్పుడు మీరు చెప్పిందంతా ఇంగ్లీష్ లో చెప్పాలి కదా. కొంచెం మాట్లాడతాను. ఓ గుడ్. ఓకే, దట్స్ ద బిగినింగ్. ఓకే, కొంచెం మాట్లాడతాను. సో హర్ష, నీ క్యారెక్టర్? నాది చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఇది. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. బేసిక్గా నేను ఫస్ట్ 2 scenes విన్నప్పుడే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు డూ సచ్ ఎ నైస్ రోల్ ఇన్ సచ్ ఎ బిగ్ బ్యానర్ విత్ ద బిగ్ మ్యాన్ అండ్ ఆబ్వియస్లీ శేఖర్ గారు. అలీ క్యారెక్టర్ పేరు? అలీ. ఓకే, యూ ఎంజాయ్డ్ ఇట్. ఆబ్వియస్లీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ మ్యాన్ రాజశేఖరా. ఆల్రెడీ తను వచ్చినప్పుడు ఆ సాంగ్ గురించి అని చెప్పడం జరిగింది ఆల్రెడీ. అవును. సో ఇప్పుడు హీరోతో ఉన్నాం ఇక్కడ, ధనుంజయ్. ఎస్. అండ్ అదే క్లాసెసా? సేమ్. సో పాత్రలు అలా జీవించేస్తున్నావు. సినిమాలో కూడా జీవించండి, చాలా బాగా చేశాడు. బాగా చేశాడా? ఎస్. సుబ్బరాజు ఇస్ గుడ్ యాక్టర్. మీ ఇద్దరం we did some good films. Yes. ఓకే సుబ్బరాజు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ బట్ ఈసారి ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయింది నీకు. అవును. ఈసారి నువ్వు గెలిచేస్తావు అన్నిట్లో. మన కూడా నేనే కదా గెలిచాను. ఆ రోజు నువ్వే కదా. అయితే సో రాణా, వాచ్ అవుట్. ఓకే. సో శేఖర్ కమ్ములా కేమ్ ఇన్ ద వే ఆఫ్ అశ్వినా. సో భయ్యా, ఇంతకుముందు ఆల్రెడీ శేఖర్ తో చేశారు ఆల్ ఫిల్మ్స్? లేదండి, నేను ఈ సినిమాకి స్టార్ట్ చేశానని శేఖర్ గారితో. బేసిక్లీ అందరూ టెక్నికల్ టీం అందరూ బిజీగా ఉన్నారనుకుంటా, నన్ను పంపించారు. ఇంకా సో ఇంతకుముందు ఎవరి చేశారా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూ గాట్ ఇంటు ది డైరెక్షన్? నో, ఐ వర్క్ బిఫోర్. నేను మీకు తెలుసా ఒక సినిమాకి పనిచేశాను. బిఫోర్ దట్ ఐ వర్క్ ఫర్ ఫ్యూ యాడ్స్. ఐ వాజ్ డూయింగ్ సమ్ కొన్ని విఎఫ్ఎక్స్ కంపెనీలో. ఐ వాజ్ లైక్ స్టడీయింగ్ అండ్ ఆల్సో వర్కింగ్ పార్ట్ టైం. సో అదే యుఎస్సిలో కొంచెం. How is it working with Sekhar? It was something else అండి. అంటే ఇంతవరకు ఆయన చేసిన సినిమాల తర్వాత దిస్ our whole team came, our whole technical team, our directorial team, we were completely working non-stop 1 year. అంటే we have handled stuff అన్నమాట which I don't think we'll handle again మళ్ళీ ఫ్యూచర్ సినిమాస్లో కూడా. The kind of logistics అన్నమాట, thousands of people అన్నమాట, thousands of people, so many locations. ఇలాంటి లాజిస్టిక్స్ ఈ టీమ్కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాకపోవచ్చు. Great. So we miss you, Sekhar, but all the best. Okay. సో రెడీయా? రెడీ సార్. తర్వాత ఒక్కొక్కటి మాట్లాడుకుందాం సినిమా గురించి. అన్ని చాలా తెలుసుకోవాలనుంది. ఈ గేమ్ షోలో కిక్ ఏంటంటే మేము ముందే 5 లక్షలు ఇచ్చేస్తాం. 5 lakhs. ఆ తర్వాత మీరు 5 లక్షలు కాపాడుకోవాలి. మీరు 5 లక్షలు కాపాడుకోవాలంటే 5 రౌండ్లు ఆడాలి. సో ఒక్కొక్క రౌండ్ ఒక డిఫరెంట్ రౌండ్స్. 5 లక్షలు తీసుకుని వెళ్ళిపోకూడదు. 5 లక్షలు మీరు కాపాడుకోవాలి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. యాక్టివిటీ రౌండ్స్ ఉంటాయి, ఫన్ రౌండ్స్ ఉంటాయి, యాక్షన్ రౌండ్స్ ఉంటాయి. ఓకే డన్ సార్. బట్ మీకు 5 లక్షలు ఇవ్వడానికి రేష్మి is waiting for us. So let's welcome Reshmi. మీ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. 5 lakhs. సో ఈ ఫస్ట్ రౌండ్ నేను ఒక సినిమా కథ చెప్తాను. టైటిల్ చెప్పను. ఐ వోంట్ టెల్ ద టైటిల్. ఆ సినిమాలో నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతాను. సో ఆ 5 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్గా చెప్పేస్తే 50,000 నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఛాన్స్ క్యారీస్ 10,000. ఓకే. సో రెడీ? సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే రెడీ సార్. కట్ చేస్తే హీరో బుద్ధిమంతుడైన యువకుడు, బాగా చదువుకుని తను చదువుకున్న చోటకే మాస్టర్గా వస్తాడు. కట్ చేస్తే
హీరో మంచితనం చూసి స్టూడెంట్స్ అందరూ హీరో ఫ్యాన్స్ అవుతారు. విద్యార్థుల్లో ఓ అమ్మాయి అయితే హీరోతో ఏకంగా లవ్లో పడుతుంది. తన లవ్ను వ్యక్తం చేస్తుంది కూడా. గురు శిష్య సంబంధంలోని గొప్పతనాన్ని గౌరవిస్తూ అమ్మాయి దృష్టి మరలించడానికి పెళ్లి కూడా చేసుకుంటాడు. కట్ చేస్తే ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. అందరినీ కోల్పోయిన అనాథని త్వరలోనే చావు కబలించనుందని తెలుస్తుంది. అందరితోనూ నవ్వుతూ నవ్వించే అమ్మాయి స్ఫూర్తిని అందరూ అభినందిస్తారు. చూరా తెలిసిపోయిందా? పోవడం కాదు ఇంకా నాకు అర్థమవుతుంది. ఏంటి లాబీ? వాళ్ళ సినిమాలే మళ్ళీ వాళ్ళు ఏ, చెప్పి మళ్ళీ- కథలు మీరు last time మీరు లాస్ట్ టైం నువ్వు మళ్ళీ మొదలెట్టావు లాబింగ్ లాస్ట్ టైం ఇలాగే చంపేశాడు. చంపి ఫైనల్ గా తనే గెలిచాడు. లాస్ట్ టైం మా తమ్ముడు ఆడాడు. అదో ఆ తమ్ముడిని- ఆ ప్రాబ్లం జెన్యూన్ గా చెప్పరా? రవి డబ్బింగ్ చెప్పిన సినిమాల కోసం అడిగితే చెప్పడం ఆన్సర్ లో కానీ ఫైనల్ గా ఎవరు గెలిచారు? అది వేరే టాలెంట్ వేరే ఉంటుంది. లాబింగ్ అయితే నేను ఆ రోజు మా రవినే గెలిపించి ఉండొచ్చుగా. అలాంటి ఏం చేస్తాం? నువ్వు అన్నసరి కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు హీరో లాబింగ్ భయ్యా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతుంది. నేను కన్ఫ్యూజ్. సినిమా పేరు సుందరాకాండ్. గురువు కె రాజేంద్ర గారు సినిమా, నాన్ సినిమా. అది బాబు సినిమా పేర్లు చెప్పేస్తారు. ఇప్పుడు క్వశ్చన్స్ చెప్పాలి. అయ్యా చెప్పా. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోని లవ్ చేసే స్టూడెంట్ గా నటించింది ఎవరు? తెలిసి చెప్పట్లేదా నిజంగానే తెలీదా? తెలుసు, అపర్ణ. అపర్ణ నీకు తెలుసా? నీకు తెలీదు, తనకు తెలుసు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో ఏ సబ్జెక్ట్ లో లెక్చరర్? తెలుగు. లాబింగ్ మీరు ఇంకా అలా సుందరకాండ కిష్కింతకాండ గురించి చెప్తారండి ఆ సీన్. సో అది ఇంకా గుర్తుండదు. గుడ్ టు హియర్. సుందరకాండ కిష్కిందకాండ నీ గొంతులో నుంచి నీ తెలుగు బాగుంది బాబు. అందుకని మరి చెన్నైలో ఎక్కడ చదువుకున్నావు? నేను సార్ చెట్నాడ్ చదివి అక్కడ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అందరం. సో అప్పుడు మా సెకండ్ లాంగ్వేజ్ ఏం తీసుకున్నావు మెడ్రాస్ లో? చెట్నాడులో తెలుగు ఉందా? లేదు సార్, తెలుగు లేదు సార్, అక్కడ హిందీ సార్. హిందీ తీసుకున్నావు. బట్ తెలుగు ఎలాగా? ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత తెలుగు. హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఇంకా ఇప్పుడు ఈ సినిమా కోసం ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ లాంటిది ఏమైనా చేసావా? అంటే తెలుగు ఈ సినిమా కోసం ఫస్ట్ సార్ అంటే ఈ రాజకీయ నాయకుడు కదండి ఈ సినిమాలో. సో తెలుగు చాలా ఎక్కువగా మాట్లాడండి, మన మామూలు తెలుగు కన్నా ఎక్కువ. సో ఇలా కన్ఫ్యూజన్ లేకుండా నేను దానవేర సూరకర్ణ DVD తెచ్చుకుని ఆ డైలాగులు ఫస్ట్ బట్టి కొట్టేసాను. తర్వాత ఆడియో డైలాగ్స్ వచ్చినాయండి ఆ సినిమా. కార్లో ఎక్కడికి వెళ్ళినా ఆ డైలాగ్స్ ప్లే అవుతా ఉంటాయి. ఇప్పుడు నాకు దొరికిపోయావు నువ్వు. తప్పకుండా ఒక డైలాగ్ చెప్పాలి. చెప్పాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో క్లాస్మేట్ గా మొదలై హీరో స్టూడెంట్ గా కొనసాగే పాత్రలో నటించిన కమిడియన్ ఎవరు? బ్రహ్మానందం గారు. అసలు విజువల్ ఇంకా ఫ్రెష్ గా ఉందండి మైండ్. ఒక చూడు, ఒక లుక్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి ఒరిజినల్ సినిమాలో హీరో ఎవరు? అల్ల జోడేసుకుంటారు. అంతేలే రైటేలే ఇంకెందుకు ఆ? నువ్వు అంత ఇవ్వక్కర్లేదు. మీ ఇద్దరు లాబింగ్ చేస్తున్నారు మాకు అర్థమైపోయింది. ఇంక మీరు ప్లే చేయట్లేదు డ్రామా. ఈ విషయం భాగ్యరాజ్ గారు. అదే కరెక్ట్. భాగ్యరాజా ఇస్ ద రైట్ ఆన్సర్. చిన్న నాతో చెప్పారు ఇది ఒకసారి. సెడ్ అంటే అప్పుడు ఆ టైంలో వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తా ఉన్నాయండి చిన్నాని కానీ. అంటే దీస్ యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ హీ వాజ్ మోర్ ఇన్ దట్ అండ్ లిటిల్ బిట్ చంటి అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఈ సినిమా చేస్తానంటే చాలా మంది వద్దన్నారు. ఒక 15 మంది వరకు ఇంక్లూడింగ్ ద బిగ్ ప్రొడ్యూసర్స్ ఇన్ దోస్ డేస్ దే డింట్ వాంట్ టు డూ దట్ ఫిల్మ్. ఫైనలీ రాజేంద్ర గారు అండ్ చిన్న ఆల్మోస్ట్ నాన్న కూడా ఏందో చిన్న తెలియని ఒక డౌట్ ఉండిందండి. బట్ హీ జస్ట్ వెంట్ ఫార్వర్డ్. హీ సెడ్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు డూ అండ్ హీ వెంట్ ఫార్వర్డ్. అండ్ దట్ బికేమ్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఫర్ హిమ్. వెంకీ అలా ఆ విషయంలో చాలా ఎక్స్పెరిమెంట్ చేశాడు. వెంకీ వావ్. క్వశ్చన్ నెంబర్ 5. పాడతా నువ్వు. ఈ సినిమాలో నవ్వవే నవ్వ మల్లిక పాట పాడాలి. పాట పాడాలండి, లిరిక్స్ చెప్తే చాలండి. పాట పాడితే బాగుంటుంది. నవ్వవే నవ మల్లిక ఆశలే అందాలుగా పాడడం ఎందుకు సార్? ఎదలోతుల్లో ఒక ముళ్ళున్నా వికసించాలే రోజాల. అంటే నాకు ఇంకా సింగింగ్ వాయిస్ రాలేదండి. హలో క్లాస్ ఓకే. సుబ్బరాజు నీకు అర్థం కావట్లేదు. ఈ క్వశ్చన్ లో ఏ ఒక్క క్వశ్చన్ తప్పు చెప్పినా
ఇంటికి వెళ్ళి చిన్నాన్ని చూస్తే ఇది అంటే అందుకని లాబింగ్ చేసుకుంటారా మీ ఇష్టం వచ్చినట్టు? ఏయ్, మళ్ళీ లాబీ చిన్నాన్న సినిమా గురించి లాబింగ్ అంటే ఇక్కడ అంటే అలా అన్న వల్ల తనకి లాస్ట్ టైం ఫస్ట్ వచ్చాడు కదా, అలా రిపీట్ చేస్తున్నాడు. తన ప్రాబ్లం తందే. అదా. నాకేదో కష్టమైంది. సో రెడీ. అపర్ణ, తెలుగు, బ్రహ్మానందం, భాగ్యరాజ, నవవే నవ మల్లిక, ఆశలే, అందాలుగా అన్ని కరెక్ట్ గా చెప్పి రేష్మి 50,000 నాయండి. 50,000 సేఫ్. మనకి నో ఒక్క రూపాయి కూడా లేదు. వెల్ ప్లే. సో రానా 5 లక్షలు నీ దగ్గర సేఫ్ గా ఉంది. ఇప్పుడు అలీ అన్న రెడీయా? అలాగే ఉంది. తన హెల్ప్ కూడా తీసుకొచ్చి ఓకే ప్లీజ్. మొత్తం తెలుగు సినిమా ఫుల్ నాలెడ్జ్ ఉంది. అవునా? అంటే అలా చెప్పింది నాతో, అందుకే వచ్చి ఇక్కడ నిలిచి నాతో నిజం బయటపడుతుంది. కట్ చేస్తే కట్ చేస్తే హీరో ఓ చిన్న వ్యాపారం చేసుకుంటూ మర్యాదగా బతికే యువకుడు. అదే సమయంలో వేర్వేరు వేషాలలో భారీ దొంగతనాలు చేసే గజ దొంగ కూడా. కట్ చేస్తే హోమ్ మినిస్టర్ హీరోని పట్టుకోవడం కోసం స్పెషల్ గా ఓ పోలీస్ ఆఫీసర్ నియమిస్తాడు. కానీ పోలీస్ ఆఫీసర్ విఫలమై గుండు కొట్టించుకుంటాడు. కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్కి మ్యారేజ్ అవుతుంది. ఆయన భార్య సాయంతో భారీ దొంగతనాలు చేసేది ఎవరో కాదు, ఎప్పుడూ సాత్వికంగా కనిపించే హీరోనే అని తెలుస్తుంది. చివరికి హీరో దొంగతనాల వెనక ఒక గొప్ప సామాజిక ఆశయం ఉందని, పేద విద్యార్థుల చదువు కోసం హీరో ఈ దొంగతనాలు చేస్తున్నాడని తెలుస్తుంది. కట్ చేస్తే సినిమా పేరు చెప్పు కాదు చెప్పనా? చెప్పండి. Gentleman. వావ్ వావ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా ద్వారా పరిచయమైన డైరెక్టర్ ఎవరు? చెప్పండి. శంకర్. శేఖరా? శంకర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ఆత్మహత్య చేసుకున్న హీరో ఫ్రెండ్ ఎవరు? వినీత్. ఓ బిల్డప్ బాగానే. ఇమీడియట్ నిజంగా గుర్తు రాలేదు. రైట్ ఆన్సర్. ఈ సినిమాలో క్వశ్చన్ నెంబర్ 3. హీరోని వెంటాడే పోలీస్ ఆఫీసర్ గా నటించింది ఎవరు? చరణ్ రాజ్ గారు. చరణ్ రాజ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ కజిన్ గా నటించింది ఎవరు? శుభశ్రీ. శుభశ్రీ. మాలాశ్రీ గారు. మాలాశ్రీ. గారి సిస్టర్. మాలాశ్రీ సిస్టర్. yes రైట్ ఆన్సర్. 5. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించిన హీరోయిన్ ఎవరు? గౌతమి. ఏంటా పాట? చిక్కుముక్కు రైలే. yes చిక్కుముక్కు రైలే. ప్రభుదేవా. ప్రభుదేవ. ఇట్ వాస్ బిగినింగ్ ఆఫ్ ప్రభుదేవా. అదరగొడిచాడు ఆ సాంగ్. రైట్ ఆన్సర్. సో ఇది లాబింగ్ అన్న. సార్ అంటే వీళ్ళు పాడరా సార్? ఉంటుంది. ఇంకో పోయి పాటలేదు. ఒక్కొక్కరు ఏమన్నా రిచార్డ్ డాన్స్ చేస్తే వీఆర్ రెడీ. లాస్ట్ లో. ఓకే. సో శంకర్, విని, చరణ్ రా, శుభశ్రీ, గౌతమి. నువ్వు 50,000. రేష్మి ఏంటిది? అంటే సినిమా క్వశ్చన్స్ అడిగారు కదా, సో ఐ థింక్ లీడర్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓకే, వెల్ డన్. సో ఓకే, రెడీ బ్రదర్? రెడీ అనే. సో ఇక్కడ 5 అక్కడ 5 సేఫ్. నువ్వు 5 సేఫ్ చేసుకోకపోతే ట్రై చేస్తా. రెడీ. అశ్విన్ ఫుల్ థింకింగ్ లో ఉన్నాడు. ఏమొస్తున్నా కట్ చేస్తే అనగనగా ఓ అందమైన టీ ఎస్టేట్. ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన ప్రశాంతత ఎలా ఉంటుందో అలాంటి వ్యక్తే ఆ ఎస్టేట్ ఓనర్. ఆయనకు చక్కని ఇల్లాలు. వారిద్దరి ప్రేమ చిహ్నంగా వారికో బుల్లి పాపాయి. ఆ పాపాయి హీరోయిన్. కట్ చేస్తే పాప తండ్రికి పాపంటే వల్లమాలిన ప్రేమ. పాప చిన్ననాటి నుంచి ఎల్కేజీ, ఆ తర్వాత సైకిల్ నేర్చుకోవడం, ఇలా అన్ని జీవన దశల్లో మంచి గైడ్లా ఉంటాడు. కట్ చేస్తే హీరోయిన్ MBA చదువు కోసం వేరే నగరానికి వెళ్తుంది. అక్కడ ఓ పంజాబీ అబ్బాయితో లవ్లో పడుతుంది. హీరోయిన్ తండ్రికి ఇది బాధాకరంగా ఉంటుంది, కానీ అంగీకరించక తప్పదు. చివరికి హీరోయిన్ తండ్రికి పిల్లలు ఎప్పుడూ పిల్లలుగా ఉండరని, తొలినాటి జీవితంలో మాత్రమే తల్లిదండ్రులు తప్ప ఆ తర్వాత వారి ప్రయారిటీస్ మారిపోతాయని తెలుస్తుంది. ఏంటి? నేను పరువు సినిమా చేస్తుంటే ఇదే కదా ప్రకాష్ రాజ్ గారు నాకు చెప్పారు ఈ సినిమా నేను చేస్తున్నాను. అది లేటర్ ఆన్ ఇట్ బికేమ్ ఆకాశం అంతా. ఇప్పుడు లాబింగ్ ఏంటిది? ఆయన కథ అప్పుడే చెప్పారు. ఆయన లాబింగ్ ప్రకాష్ రాజ్కి ఆయనకి లాబింగ్.
టైటిల్ ఆకాశ్ గుడ్ ఆకాశమంత వండర్ఫుల్ ఫిలిం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరేంటి? హీరోయిన్ ఎవరు అడుగుతాడు అనుకున్నాడు. అది అందరూ చెప్పేస్తారు. ఇక్కడ లేదు, నేను చెబుతాను కదా. ఇక్కడ మిమ్మల్ని లెగ్గించడానికి నన్ను ఏదో ఓడించాలి ఇక్కడ. కావాలని చెప్పట్లేదు. చాలా చాలా ఫేమస్ అమ్మాయి పేరు. అవును రైట్, అది మమ్ము సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది. ఐశ్వర్య లక్ష్మి గారు అమ్మాయి. రెడీ? ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి తన కథ ఎవరితో చెప్తుంటాడు? ప్రకాష్ రాజ్ గారు ఆ విషయం చెప్పలేదు. సినిమా చూడలేదు. ఇంకొకరితో చెప్తూ ఉంటాడు. ఒక్క నిమిషం. జగపతి బాబు గారు. Right answer. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ MBA కోసం ఏ నగరానికి వెళ్తుంది? ఢిల్లీ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి ట్యాగ్ లైన్ ఏమిటి? ఫాదర్ లిటిల్ ఏదో టైమ్ అప్, టైమ్ అప్, టైమ్ అప్. ఫస్ట్ ముందు రెడీగా ఉంటారు. ఎలా ఓడించి ముందు డబ్బు తీసేసుకుంటాం. బాగా టైం ఇచ్చారు. సరే సార్. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు అభి. అభి త్రిష. ఓకే, ఐశ్వర్య, జగపతి బాబు, న్యూఢిల్లీ. ఐ లవ్ మై డాటర్ ఐ లవ్ ఇస్ ద ట్యాగ్ లైన్. ఓకే, 2 మిస్ చేసావు. ఫాదర్ చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ అవర్ అకౌంట్. సో ఐశ్వర్య 3 కరెక్ట్. 30,000 నీ అకౌంట్ లో 20,000. రేష్మి తొందరగా వెళ్ళిపో. 20,000 ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో అమ్మాయి 5 అక్కడ సేఫ్ గా ఉన్నా 4,80,000. అశ్విన్ రెడీయా? ఏమో ఇస్తాం. కట్ చేస్తే హీరో ఓ కాలేజ్ స్టూడెంట్, బైక్ రేసింగ్ లో ఎక్స్పర్ట్ కూడా. ఓసారి బైక్ రేసింగ్ లో యాక్సిడెంట్ జరుగుతుంది. హీరోతో పాటు బైక్ పై ఉన్న హీరో ఫ్రెండ్ మరణిస్తాడు. ఆ ఫ్రెండ్ ఆ కాలేజీ ప్రిన్సిపల్ కొడుకు. కట్ చేస్తే హీరో ఆ ఊళ్ళో ఉండలేక సిటీకి వస్తాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో సిటీలో స్టూడెంట్స్ అడ్డు పెట్టుకుని పొలిటికల్ లీడర్ కావాలని ప్రయత్నించే విలన్ ఉంటాడు. యంగ్ స్టూడెంట్స్ అందరూ కాలేజ్ లైఫ్ ని పాడు చేసుకోవడాన్ని చూసి హీరో బాధపడతాడు. కట్ చేస్తే హీరో కాలేజీలో జాయిన్ అవుతాడు. క్రమక్రమంగా స్టూడెంట్స్ అందరిలో మార్పు తీసుకొస్తాడు. స్టూడెంట్స్ అందరూ సక్రమమైన మార్గంలో వెళ్లేలా మోటివేట్ చేస్తాడు. గోద ఫిలిం జోష్. ఎస్. ఈ సినిమాలో క్వశ్చన్ నెంబర్ 1. ప్రకాష్ రాజ్ పాత్ర ఏమిటి? ఏమండి ఇది ఆయన నాన్న ఫాదర్ క్యారెక్టర్. ప్రొఫెషన్ ఈజ్ అ కాంట్రాక్టర్. సారీ. ప్రకాష్ రాజ్ చూస్తే కాంట్రాక్ట్. సినిమా చూడలేదు. ఓకే, ఈ సినిమాలో హీరో ఏ నగరం నుంచి హైదరాబాద్ వస్తాడు? వైజాగ్. రైట్ ఆన్సర్. ఈ సినిమాలో క్వశ్చన్ నెంబర్ 3. స్టూడెంట్ గ్యాంగ్ ను పెంచే లీడర్ గా నటించింది ఎవరు? ఆ విలన్ క్యారెక్టర్ చేసింది ఎవరు? యాజీ షిండే. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో సత్యగా నటించింది ఎవరు? కార్తిక. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? Come on, Ashwin. Come on. మనీష్ శర్మ. ఏమో లీడర్ సినిమా సంవత్సరం నుంచి చేస్తున్నాం లీడర్. ఈ సౌత్ నుంచి సినిమాలు చూడలేదు. ప్రపంచం. ఓకే, సినిమాలో ప్రకాష్ రాజ్ కాలేజ్ ప్రిన్సిపల్, వైజాగ్ నుంచి రావడం. ఓకే, జేడి చక్రవర్తి వాజ్ దట్ క్యారెక్టర్, నాట్ షిండే. అండ్ సినిమాలో సత్యగా నటించింది నాగ్ చైతన్య క్యారెక్టర్. ఓకే, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా. ఓకే, సో ఒక్క వైజాగ్ క్యారెక్టర్ గా చెప్పారా? 1, 2. ఓ గుడ్. మై బెస్ట్ ఫ్రెండ్. ఓవర్ఫ్లో గివింగ్ 40,000. సో 40,000 మన అకౌంట్ లోకి. కమాన్ ప్లీజ్. సో 40,000 మాకు ఇచ్చిన తర్వాత అశ్విన్ మీ అకౌంట్ లో 4,60,000. ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి మీరిద్దరు
Rana, Harsha and Richa. 5 lakhs. You're the leading. But Subaraju, 480 and Ashwi, 460. Good. రాణా ఇప్పుడు ఒక ఆ దుర్యోధన డైలాగ్ ఏదో నాకు కావాలి ఇప్పుడు. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సూత సుతునికిందు నిలువ అర్హత లేదంటివా. హ, ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్ పితామహులు కురుకుర వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుల భార్య అయిన గంగా గర్భమున జనించలేదా. ఆతడు పంచమి జాతి కన్య యందు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగుని యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి యందు మాతాత వ్యాసుని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కలలేదా. కాగా నేడు సందర్భ అవసరములు బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులము అని వ్యర్థవాదం ఎందులకు. Oh my God. గ్రేట్. అందరికీ తెలుసు చాలా కష్టం అది, నేర్చుకోవడం కష్టం, అది మెమరైజ్ చేసుకోవడం కష్టం, ఆ పదాలు ఉచ్చరించడం అది సడన్ గా రాగానే చెప్పడం. ఎందుకంటే తప్పకుండా ప్రిపేర్ అయ్యి వచ్చుంటాడు, ఏదో ఎక్కడో కమిట్ అయిపోయాడు తెలుగు. సో అప్పటి నుంచే బ్రెయిన్ లో వర్క్ చేస్తూ ఉంటుంటాడు, మిమ్మల్ని అందరూ అడుగుతూ ఉంటుంటే లేదా ఈజీగా. ఇంకో తమాషా ఏంటంటే దీస్ డైలాగ్స్ దే హ్యావ్ ఎ రిథమ్. ఫుల్లీ సార్, కంప్లీట్లీ వన్ రిథమ్. If you forget one word, even one akshara, you can't go further. That is the beauty of that language. చాలా కష్టం, ఎందుకంటే తను అడిగాడు కాబట్టి. వివిధ ఫల భరానత శాఖ శిఖా తరువుర విరాజితంబు రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధురసాస్వాదనార్థ సంభ్రమ భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘనఘనాఘన శంకారత్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా, ఓహో, సడన్గా నేను చూడగానే ఒక ఆవేశం వచ్చింది. బట్ సో హ్యాపీ. ముఖ్యంగా ఈ జనరేషన్, నా కొడుకు కూడా వాడు రెడీ అవుతున్నాడు హీరో అవ్వాలని. నా ఫీల్ ఏంటంటే ఈ జనరేషన్ లో ఇంత బాగా తెలుగు చెప్పగలగాలి మన పిల్లలు అని. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ నో వర్డ్స్ ఫర్ యూ. సో గాడ్ బ్లెస్ యూ. అండ్ నాయుడు గారు, హీ మేడ్ ఇట్. ఓకే, సెకండ్ రౌండ్. సో రాణా, స్పోర్ట్స్ ఏంటి, బాగా ఆడేవాడువా? తక్కువ సార్, తక్కువ. క్రికెట్ ఆడేవాడిని సార్. దాని తర్వాత నాకు క్రికెట్ వల్ల ఒక చిన్న ఇది వచ్చింది సార్. అండ్ దెన్ ఐ స్టాప్ ప్లేయింగ్. దెబ్బ బాగా సార్, నాకు ఒకటి ఇక్కడ తగిలించుకున్నా, స్కల్ క్రాక్స్, దట్ కైండ్ ఆఫ్ దెబ్బ. అబ్బా, మొన్న రీసెంట్ గా రాహుల్ ద్రావిడ్ హ్యాడ్ వన్. అవునండి, చీక్లు ఆన్ ద చీక్స్. క్వాలిటీ తగిలి ఆడలేపడి మ్యాచ్. ఓకే, రెడీయా? స్టార్ట్ చేద్దామా? క్లియర్, రెడీ. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. ఈ రౌండ్ పేరు ఒళ్ళంతా థ్రిల్ ఇంత. ఓకే భయ్యా, దా. సో లీడర్ అర్జున్ ప్రసాద్ సార్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఆ కింద నుంచి క్యాప్ తీసి స్వీప్ చేద్దాం అనుకున్నాను. తర్వాత కరెక్ట్ కాదని చెప్పి చేత్తో, అంటే నాకు చేత్తో వెళ్తున్నప్పుడు బాధ ఎక్కువ వచ్చిందండి. అంటే ఎల్లోలు వెళ్ళిపోతున్నాయి. సో ఇలాంటి బాధ ఫస్ట్ ఎక్కువ ఉండిందండి నాకు. కానీ నువ్వేదో బౌలర్ అని చెప్పావు.
కానీ బౌలర్ అని చెప్పాను, క్రికెట్లో ఐఎమ్ బౌలర్ అని. కానీ నువ్వు ఒకటేసారి సెంచరీ కొట్టిస్తావు. స్కోర్ చేశాడు బాగా. 100 గ్రీన్. వావ్. 103 100 పట్టుకున్నాడయా. 100 పట్టుకున్నాడా అంటే 10,000 10,000 గ్రీన్, 8 రెడ్ ఓ. అంటే 4,000 అండ్ 15 ఎల్లో అచ్చి బాబోయ్. అంటే 15,000 టోటల్ గా 29,000. గ్రేట్. సో 29,000. సో బ్యాలెన్స్ తీసుకో, కమాన్. సో 71,000 మా అకౌంట్ లోకి వచ్చింది. వెళ్ళిపోయింది. సో వచ్చిన తర్వాత రానా ఇప్పుడు నీ అకౌంట్ లో 4,29,000. బట్ వెల్ డన్. లీడర్ లో యాక్షన్ ఫైట్స్ అలాంటివి ఏం లేవు. రక్త బొట్టు కూడా లేకుండా రాజకీయం చూపించాను. ఇట్ ఈస్ ఆనెస్ట్ రియల్ పాలిటిక్స్. Good. అంటే బేసిక్లీ దిస్ ఫిల్మ్ అండి, ఇట్స్ ఒక ప్రజల కోరిక అండి. ఇప్పుడు మీకు కానీ నాకు కానీ ఎవరికన్నా ఒక లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఒక మైండ్లో మనకంటూ ఒక ఆశ ఉంటుంది. దట్స్ వాట్ శేఖర్ గారు కైండ్ ఆఫ్ రిప్రజెంటెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. దట్స్ వాట్ లీడర్ ఇస్ ఆల్ అబౌట్. సో రెడీయా హర్ష అండ్ రిచా ఫర్ ది ఒళ్ళంతా థ్రిల్లింత. థ్రిల్. యూ ప్లీజ్ టెల్ ఇట్. ఒళ్ళంతా Polata, థ్రిల్లింత. థ్రిల్ ఇంత. Thrillinta. థ్రిల్లింత, ఎస్. సో వెల్కమ్ టు ద ఛాంబర్. కాదు 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 ఏంటి, హౌ వాజ్ ఇట్? టైటిల్ లాగే ఉందన్న. ఒళ్ళంతా థ్రిల్లింత. బాగా. సో రిచా, హౌ వాజ్ ఇట్? Chala bagundi. చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, మాకు చాలా బాగుంది. ఎందుకంటే మాకు 82,500 మీరు ఇచ్చేస్తున్నారు. అంత తక్కువ. అంత 45 గ్రీన్ ఆ, అంటే 4,500, 4 రెడ్ అంటే 2,000. బట్ ఎల్లో బాగానే పట్టుకున్నావు. ఎల్లో మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు. ఆ. 11 ఎల్లో 11,000 టోటల్ గా 17,500. 17,500. సో 1 lakh లో మీరు అంతే పట్టుకున్నారు కాబట్టి మిగతా అంతా మాకే కాబట్టి 82,500. రేష్మి ప్లీజ్. ఇప్పుడు నీ అకౌంట్ లో 4,17,500. 4,17,500. సుబ్రాజు ఆ, రెడీయా? రెడీ సార్. నువ్వేదో ఈసారి లాస్ట్ టైం ఎంత పట్టుకున్నా ఐడియా ఉందా? లాస్ట్ టైం ఒక 12,000 13,000 పట్టుకున్నట్టు గుర్తు. సరే, ఎక్కువ పట్టుకుంటా. యాక్సిడెంట్ ట్రై చేస్తాను. సరే అయితే. ఆహా, బాగానే వచ్చిందా? అనుకున్నది సాధించావు బ్రదర్. దగ్గర దగ్గర రికార్డ్ క్రియేట్ చేసావు. అవును, బాగానే వచ్చింది. 32,000 పట్టుకున్నావు. గ్రిప్ లో తెలిసింది. అంటే గ్రీన్ మాత్రం తను 100, నువ్వు 70 అంటే 7,000. రెడ్ 10 అంటే 5,000 అండ్ 20 ఎల్లో. ఈసారి ఎల్లో ఎల్లో వదలలేదు. సీనియారిటీ కదండి. సో 32,000, 68,000 మాకు ఇచ్చేస్తున్నావు కాబట్టి రేష్మి ప్లీజ్. సో 68,000 మాకు వచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 4,12,000. సో అశ్విన్ చూస్తేనే భయంగా ఉంది, గాల్లో ఎగిరిపోతాడా అని. ఆటలతో పాటు ఎగిరిపోతాడు. ఎగురుతూ పట్టుకుంటాను. ఎగురుతూ పట్టుకుంటాడు. ఎగురుతూ పట్టుకుంటాడండి. అబ్బో, ప్లీజ్. Ready.
ఎలా అనిపించింది? ఏమో ఎగరలేదు కానీ కొన్ని పట్టుకున్నాను. గుడ్. 44 గ్రీన్ అంటే 4400, 6 రెడ్ 3000. అండ్ అందరూ ఏంటో ఈసారి ఎల్లో బాగా కాన్సన్ట్రేట్ చేశారు. 10 ఎల్లో 10,000. సో టోటల్గా అందరికంటే అంటే రిచా హర్ష కంటే 100 మీరు తక్కువ పడుతున్నారు. 17,400. సో 82,600 మాకు ఇచ్చేస్తారు. సో 82,600 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో 3,77,400. సో రెండో రౌండ్ అయ్యేటప్పటికి ద లీడర్ ఈజ్ లీడింగ్. ఓకే ధనుంజయ్, నీ క్యారెక్టర్ గురించి అసలు ఏంటి? నో ఫైట్స్, నో బ్లడ్, నో కోపం, స్క్వీజింగ్ ఫేసెస్ ఈ లేవు. కామ్, సెటిల్డ్ అండ్ వెరీ నైస్. ఇంకా హీరోయిన్ ఒక పాయింట్ లో కోపడరు కానీ ఎక్కడ కోపడం పడలే. డిఫరెంట్, టోటల్ గా వండర్ఫుల్. నేను అదే అశ్విన్ భయ్య చెప్పేది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ యాక్టర్స్, బట్ వాట్ వీ నీడ్ ఈస్ గుడ్ డైరెక్టర్స్. అవును. నిజంగా ఒక డైరెక్టర్ ఉంటే, ఈవెన్ యాక్టర్ లైక్ శివాజీ గణేషన్, హీ వాస్ గ్రేట్ విత్ గ్రేట్ డైరెక్టర్స్. అలాంటి శివాజీ గణేషన్ కూడా అబ్బాయి ఏంటి నేను యాక్ట్ చేశాడు అని చేయించిన డైరెక్టర్స్ ఆయనకున్నారు. సో అందుకనే తప్పకుండా సినిమా ఇస్ నథింగ్ బట్ డైరెక్టర్స్ మీడియా, అండ్ వీ నీడ్ గుడ్ డైరెక్టర్స్, అండ్ శేఖర్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. సో అలీ నువ్వు? నేను బాగా ఎంజాయ్ చేసింది నా రోల్ ఎక్కువ రానా పర్ఫార్మెన్స్ బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఏంటన్నా, ఇప్పుడు డైలాగ్స్ అవి చెప్పాడు కదా, చాలా కష్టపడి నేర్చుకున్నాడు. అది మీరు కూడా చూసారు. సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా ఆ డైలాగ్స్ బాగా మాకప్ చేయటం, ప్రాక్టీస్ చేయటం అన్నీ చూసేవాడిని. సక్సెస్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్కి 2 ఉంటాయి. ఒకటి టాలెంట్, రెండోది లక్. రెండోది లక్. ఓకే, టాలెంట్ అందరికి కనిపిస్తుంది, లక్ ఎవరికి కనబడదు. ఆ మనిషికి ఎలా ఉంటుంది అంటే, అది ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేజ్ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది పెద్ద షాట్లో, పొరపాటున మిస్ అయ్యేవాడు. ప్రాక్టికల్ జరుగుతాయి కదా అలాంటివి, మిస్ అయ్యేవాడు. నేను పక్కనే నిల్చుంటాను, తను ఆల్మోస్ట్ అన్ని సీన్స్ లో పక్కనే ఉంటా. డైలాగ్ ఎగిరిపోయేసరికి తను మేనేజ్ చేసి ఆపేవాడు కాదు, కంటిన్యూ చేసేవాడు. దేంటి చెప్పేస్తున్నాడు అని చెప్పి అనుకుంటే డైరెక్టర్ తర్వాత కరెక్ట్ చేస్తారేమో ఆపి అనుకుంటే అది అయ్యేది కాదు. కానీ టెక్నికల్గా ఏదో ప్రాబ్లం వచ్చేది అదే టైంకి. లైట్ అయిపోవటము, కెమెరా మ్యాగ్జిన్ అయిపోవటము, ఏదైతే అదంతా అయితే నేను ఒక రోజు అన్నా, ఇదేంటిది నువ్వు అప్పటికి 2-3 సార్లు జరిగిన తర్వాత నేను షాక్ అయ్యి, ఇదే నీ లక్ భలే ఉంది, బాగా వర్కౌట్ అవుతున్నాను నవ్వే చూరుకున్నాడు. నెక్స్ట్ టైం ఇంకోసారి ఏం జరిగిందంటే సిమిలర్గా ఇలాగే జరిగింది. టేక్ చేస్తున్నారు, మధ్యలో డైలాగ్ మిస్ అయింది. నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇంకెక్కడ ఏం జరుగుతుంది అది ఇది అని. అయిపోయింది, ఎక్కడ ఏ ప్రాబ్లం రాలా. చూస్తే ఇదేంటి, ఇదేలా సాధ్యం, మరి తప్పు చెప్పాడు కదా డైలాగ్, ఇదేంటి అదేంటి అంటే డైరెక్టర్ మానిటర్ వెళ్ళేలా చూస్తే శేఖర్ గారు ఇంకోటి చేద్దాం అన్నారు. నేను షాక్, ఏంటి అంతా బాగానే ఉంది కదా అని అడిగా. నేను సార్ ఏం ప్రాబ్లం, నువ్వే ప్రాబ్లం అని. నేనేం చేశాను, నువ్వు మధ్యలో దిక్కులు ఎందుకు చూస్తా. నేను అప్పుడు రానాన్ని ఎలా చూస్తే అలా చూస్తున్నాడు. బాబు నీకు మామూలుగా లేదు లక్. సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ అక్కడి నుంచి కనిపించింది అన్న. ఇలాంటివి చాలా. సో రిచా, సో you saw many movies in US. Okay, so first time you are working as a heroine. Yes. So how was it working with these people, and what was your first shot? Couldn't have asked for a better team, better crew, better whole cast, everything. Everything was perfect from the beginning. I was treated like family, so I didn't even feel like I was away from home. And it's a very humbling experience. So I learned a lot. I learned a lot from Rana, from Harsha Garu, from Subaraju Garu, and a lot from Ashwin as well. So it's been a really enriching experience. పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లు ఇప్పుడు మొత్తం ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా Still learning from them all. ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడంతా హర్ష దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. హర్ష లేకపోతే నేను ఇంత యాక్టర్స్ అయ్యేదని కాదు. అసలు హర్ష పక్కన ఉండటం వల్ల ఉంది. అందుకే ఈ గేమ్ షోలో కూడా హర్షని పెట్టుకున్నాను. ఇంత మంచి స్కోర్ వచ్చింది. గుడ్ మ్యాన్, గుడ్ యాక్టర్. చూసాద్దా పెర్ఫార్మర్ ఎంత మంచి పెర్ఫార్మర్. సో నీకు ఇష్టమైన సీను ఈ సినిమాలో? సార్ ఈ సినిమాలో ప్రతి సీన్ ఇష్టం అంతే, 100%. There is not one scene that I ఏంటి ఇది అనుకునే ఒక్క రోజు కూడా లేదు సార్ ఈ సెట్. ఇట్స్ అల్టిమేట్లీ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు శేఖర్ గారు. ఆల్ ది బెస్ట్ లీడర్. సో థర్డ్ రౌండ్. ఈ థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే లక 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 లక.
ఇందాక టైం ఇచ్చాను, ఈసారి టైం ఇవ్వను, మళ్ళీ రాణాతో స్టార్ట్ అవుతుంది. 6 ప్రశ్నలు, 6 క్వశ్చన్స్. 6 కరెక్ట్గా చెప్తే 1,50,000, 1,50,000. ఓకే, రెడీ? రెడీ. So let's start playing round number 3. Laka 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 laka. Rana, ready? రెడీ సార్. లక 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 లక. Laka 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 laka. Question number 1. పురాణాల ప్రకారం దిక్పాలకులు ఎంతమంది? అష్టదిక్పాలకు 8 సార్. అంటే అది ఏమైనా అష్టా చెప్పానా? చెప్పక దిక్పాలకులు అంటే అష్టదిక్పాలకులు అంతా వర్డ్. ఇక దిక్పాలకులు వర్డ్ లేదు కదా ఇప్పుడు దాకా. కరెక్ట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. రెడీ. సారీ. Right answer. Question number 2. డయాబెటీస్ వ్యాధికి కారణమయ్యే హార్మోన్ ఏది? ఇన్సులిన్. సార్ మా ఫ్యామిలీలో 2-3 ఉంది సార్, సో బాగా తెలుసు సార్. పాపం నువ్వు లాబింగ్ అన్న వల్ల ప్రతి నాకు తెలుసు కదా. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. సామజ వరగమన అనే కృతిని రచించింది ఎవరు? సామజ వరగమన అనే కృతిని రచించింది ఎవరు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. సాధారణంగా ఆహారాన్ని జంతువులన్నీ నమిలి మింగుతాయి, మరి పాములు ఏం చేస్తాయి? ఫాలో మింగుతాయి సార్. కరెక్ట్ కదా? మీకు పురాణాలు తెలుసు, సినిమాలు తెలుసు, నేషనల్ జాగ్రఫీ తెలుసు. వాట్ ఈస్ దిస్ మ్యాన్? అంటే టీవీ ఎక్కువగా చూస్తాం సార్. తెలంగాణ రామారావు గారి డైలాగ్ తెలుసు. రైట్ ఆన్సర్. అక్కినేని కుటుంబం నుంచి సినీ రంగంలోకి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్ సుప్రియ. ఎవరు? సుప్రియ. కరెక్టా? కరెక్టా? యార్లగడ్డ సుప్రియ సార్. అబ్బో బా. చెప్పాను. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. పాప్ సింగర్ అలీషా చినాయ్ అసలు పేరేమిటి? అలీషా. సుజాత. అవును సార్. మీకు అన్నిట్లోనూ అది కరెక్ట్ సార్. ప్రావీణ్యం ఉందా నాన్న? లీడర్ను విన్ చేయడానికి అది పెట్టినారు. రైట్ ఆన్సర్. ఓకే, ఒక్కటి మిస్ చేసావు. సామజ వరగమన త్యాగరాజస్వామి. త్యాగరాజ్ సార్. త్యాగరాజ కృతి. అదొక్కటే. త్యాగరాజ్ సార్. సారీ అంటే స్లిప్ అయింది. యాక్చువల్గా మెడ్రాస్ లో పుట్టే చెప్పేస్తాం అనుకున్నాను. ద మెడ్రాస్ ఈస్ అంటే హైదరాబాద్ షిఫ్టింగ్ లో ఎక్కడ మిస్ అయిందండి. మెడ్రాస్ ఈస్ నోన్ ఫర్ మ్యూజిక్, నో డౌట్. ఎస్పెషల్లీ డిసెంబర్ సిరీస్. యా, త్యాగరాజస్వామి. సో 1, 2, 3, 4, 5. రేష్మి ఓన్లీ 25,000 మన అకౌంట్లోకి తీసేసుకో. 25,000 మాకు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీ అకౌంట్లో రానా? 4,04,000. హర్ష అండ్ రిచా రెడీయా? అంటే జనరల్ గా నాకు కొంచెం నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ నాకు కొంచెం తక్కువ. ఇలా అనే సెనెంట్ ఫ్లోలో ఈమె ఎక్కువ ఆన్సర్ చేస్తాను. అవునా? అనుకుంటున్నాను. ప్లీజ్. ఓకే, రెడీ? ఓకే. సరిద్దరు అనండి. లక 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 Laka, లక laka, laka, laka. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. చందమామ రావే జాబిల్లి రావే ఈ కీర్తన రచించింది ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. విశ్వామిత్రుడితో యాగ సంరక్షణ కోసం బయలుదేరినప్పుడు శ్రీరాముని వయస్సు ఎంత? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. 1/5, 1/10 ఈ రెండింటిలో ఏది ఎక్కువ? విచ్ ఇస్ బిగ్గర్, 1/5 or 1/10? 1/5. Huh? 1/5. You said first? 1/5. ఐ అగ్రీ. కరెక్ట్ అన్న. Correct. Wrong answer, sorry. Question number 4. హీరో అక్షయ్ కుమార్ భార్యకు తల్లి ఎవరు? అమ్మాయికి చెప్పు. హీరో అక్షయ్ కుమార్స్ వైఫ్స్ మదర్. ట్వింకిల్ ఖన్నాస్ మదర్. హూ ఇస్ ట్వింకిల్ ఖన్నాస్ మదర్? Dimple Kapadia. Say that, no? Dimple Kapadia. Dimple Kapadia is the right answer. Question number 5. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ అటవీ దినోత్సవాన్ని. అదేంటో వరల్డ్ ఫారెస్ట్ డే. లేదండి. పాస్. పాస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. త్రిపుర రాష్ట్ర రాజధాని ఏది? వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ త్రిపుర? త్రిపుర. ఓ మై గాడ్. పాస్. ఆహా,
చందమామ రావే జాబిల్లి రావే కీర్తన రచించింది అన్నమాచార్య. అన్నమాచార్య. మేఘాలయం కాదు ఎవరండి? అన్నమాచార్య. అన్నమాచార్య. విశ్వామిత్రుడితో యాగ సంరక్షణ కోసం బయలుదేరినప్పుడు శ్రీరాముని వయస్సు 12 సంవత్సరాలు. 1/5, 1/10 ఈ రెండిట్లో 1/10 ఏది ఎక్కువ అంటే 1/5, 1/10 ఇఫ్ యూ మల్టిప్లై 1/10. హీరో అక్షయ్ కుమార్ భార్య తల్లి ఎవరు? డిపుల్ కపాడియా. భార్య ట్వింకిల్ ఖన్నా. ఓకే. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని మార్చ్ 21. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల. అగర్తల. ఓకే. సో డింపుల్ కపాడియా, అది కూడా అమ్మాయి చెప్పింది కాబట్టి. నేను చెప్పించానన్నా. అవునా? ఓకే. సో 1,25,000 తను గెలిచి మాకు 25,000 ఇచ్చాడు. నువ్వు 25 గెలిచి మాకు 1,25,000 ఇస్తావు. అదే ఏదో బ్యాలెన్స్ చేయాలి కదా. రామా Please. పండుగ చేసుకోదా. సో 1,25,000 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 2,92,500. సో హర్ష అన్నా లీడర్, సరే నువ్వు షూటింగ్ ఎక్స్పీరియన్స్, రానా లక్కు, రానా టాలెంట్ అని చెప్పావు. ఇప్పుడు నీ పక్కన రిచా ఉంది. దర్ ఇస్ ఆల్సో అనదర్ హీరోయిన్. ఇప్పుడు తనతో కాంబినేషన్ ఉందా నీకు? రిచాతో? రీచర్తో తక్కువ అన్న. ఆ హీరోయిన్ తో ఉందా? అమ్మాయి తక్కువ. సో హౌ వాజ్ ఇట్? అంటే అమ్మాయి ప్రియా అని. అమ్మాయి కూడా ఫస్ట్ టైం అశ్విన్? ఫస్ట్ టైం తమిళ్లో 2 సినిమాలు చేసింది. తమిళ్లో 2 తెలుగులో ఫస్ట్. తెలుగులో ఫస్ట్. ఓకే. ఆ అమ్మాయి కూడా కొంచెం రానా టైప్ అని. అవునా? అంటే ఎలా అంటే అమ్మాయికి తెలుగు వచ్చిన విషయం మాకు తెలియదు. అమ్మాయి చెన్నై నుంచి వచ్చిందని తమిళ్ అని అనుకున్నాను. రానా నేను కొంచెం రిహార్సల్స్ టైంలో ఆ అమ్మాయిని చూసి పాప హెల్ప్ చేయాల్సి ఉంటుందేమో అని మీ అందరం కొంచెం అమ్మాయికి సజెషన్స్ ఇవ్వటం ఆఫీస్ లో కదా Office. ఫస్ట్ డే. చేస్తే చాలా హంబుల్ గా ఉంది. చాలా అసలు ఏమీ తెలియనట్టే ఉంది. అమ్మాయి తెలుగు వచ్చాను మాకు అప్పటిదా. నెక్స్ట్ లోపలికి వెళ్ళి రిహార్సల్స్ చేసేటప్పుడు రానా నేను అమ్మాయి ఉండేసి నువ్వేమి అమ్మాయి దగ్గర అనరాని మాటలు అంతకుముందు అనలేదు కదా? గుర్తులేదు కానీ లేదు సార్, అంటే మేము డైలాగ్ అప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం సార్. చూసాం, సరే అమ్మాయి నేర్చుకోవాలి కదా, మనం చూసి మనం ఇంకా మనం మెల్లగా నేర్చుకోవచ్చు. కొంచెం రిలాక్స్ అంటే Relax తాబేలు ఉన్నాం గుంజలు సార్ కథలో మేము. వెళ్తుంది. సరే అమ్మాయి డైలాగ్ వచ్చింది, 1 పేజ్ డైలాగ్ చాలా ఫాస్ట్ చెప్పింది. మీ ఇద్దరం బ్లాంక్, మా డైలాగులు మర్చిపోయాం. మర్చిపోయాం సార్. అంటే తెలుగు ఉచ్చారాదా అనుకో, అంటే మనం హీరోయిన్లు అంటే ఇంగ్లీష్ లో వచ్చు, మెడ్రాస్ నుంచి వచ్చిందంటే తమిళ వచ్చు అనుకుంటాం, కానీ నాన్ స్టాప్ 1 సింగిల్ ఫ్లోర్ చెప్పేసింది డైలాగ్లన్నీ. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి అమ్మాయి అయ్యో. దీంట్లో. అయితే ఒక అమ్మాయి నన్ను కొట్టే సీన్ ఒకటి ఉంటది, అది మాత్రం నా జన్మలకు మర్చిపోలేను. అమ్మాయి నేను కొడుతున్నా? అమ్మాయి మంచి యాక్ట్రెస్ అని అనుకున్నాను, కానీ అంత జీవించేస్తున్నాను తెలియదు. కొట్టడం దగ్గర అమ్మాయికి యాక్టింగ్ రాదు. చిన్న కొట్టేసింది, చొక్కా కూడా తిరిగిపోయింది. చేత్తోనే కొట్టిందా ఇంకేదన్నా? చేత్తోనే. ఇంకేదో ఉంటే అసలు నేను ఉండేవాడిని కదా ఇవాళ. చేత్తోనే సర్వనాశనం చేసింది అన్నారు. అబ్బా. సో ఎంజాయ్డ్ ద హోల్ ఫిలిం. దీని ఎంజాయ్మెంట్ అంటే ఇది కూడా ఎంజాయ్. ఓకే. సో సుబ్బరాజు రెడీయా? యాక్చువల్ గా ఈ క్వశ్చన్స్ ఇప్పుడు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోవడానికి ఇంకో రీజన్ ఉంది. ఇప్పుడు సెకండ్ షోకి యాక్చువల్ గా టికెట్స్ బుక్ చేసుకున్నా, దానికి వెళ్ళాలి, ఆ టెన్షన్ లో ఉన్నాను అనమాట. ఆల్రెడీ 10:30 అయిపోయింది కదా, లేట్ అవుతుందని. లీడర్ కా? సో ఇప్పుడు నా హెల్ప్ అవసరమైనంతసేపు ఈ అమ్మాయి పక్కన నించున్నాను. ఇంకా నెక్స్ట్ రౌండ్స్ ఈ అమ్మాయి క్యారీ ఆన్. ఐ థింక్ యూ కెన్ క్యారీ ఆన్, రైట్? యూ కెన్ ఆల్ ది బెస్ట్. మనం కలిసి చూద్దాం సినిమా. అంటే నేను ముందు వెళ్ళిపోతాను. మీరు కాదు, ద లీడర్ గివ్స్ ద పర్మిషన్, పంపిస్తాను. యా ప్లీజ్ బాస్, మన సినిమా. ఎవరు నువ్వు ఒక్కడే వెళ్తావు? నేను అంటే మా మమ్మీ డాడీని తీసుకుని వెళ్తున్నాను. ఇంకా మమ్మీ డాడీకి చూపిలేదు. లేదు అంటే అయితే వెంటనే స్టాప్ లాక్ లో మాయమైపోతాయి. హర్ష మాయం, బట్ లీడర్ చూస్తున్నాడు. అదే కదా. సో నేను కూడా వెంటనే ఫ్యామిలీతో చూసేస్తాను. చూసిన తర్వాత పర్సనల్ గా ఫోన్ చేస్తాను. ఓకే, రెడీ? లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. దశరథుడు సంతానం కోసం చేసిన యజ్ఞమేది? పుత్రకామాక్షి. కాన్ఫిడెంట్ గా చెప్పు. అదే. ఓకే, అదే చెప్పు. నాకు వర్డింగ్ రాట్లా. పుత్రకామాక్షి యాగమా? పుత్రకామేష్టి యాగం. ఎస్, ఓకే, ఐల్ గివ్ ఇట్ టు యు. మేనేజ్ చేస్తాడు. క్వశ్చన్ నెంబర్ 2. మాజీ మిస్ ఇండియాను పెళ్లాడిన తెలుగు హీరో ఎవరు? పోకిరి ప్రిన్స్ మహేష్ బాబు. పోకిరి ప్రిన్స్ అన్ని. ఓకే, నమ్రత శిరోద్కర్ మాజీ మిస్ ఇండియా. ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఏ క్రీడా వేదికను రింగ్ అని పిలుస్తారు? కాన్ఫిడెంట్ గా చెప్పు. డౌట్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. గోల్డెన్ జూబ్లీ అంటే ఎన్ని సంవత్సరాలు? 50 years. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. గుణశేఖర్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్
బాల నటుడిగా యాక్ట్ చేసిన సినిమా. రామాయణం అండి. ఇప్పుడే లాబింగ్ చూడు లాబింగ్ అన్నారా? ఆగే మరి సింపుల్ క్వశ్చన్ చేయలేదు మీరు? సింపుల్ క్వశ్చన్స్ అని కాదు, ఇది నిజంగా క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి, మేము అడుగుతూ ఉంటాము. వచ్చేవి కొన్ని ఎలా వస్తాయి, కొంచెం ఇలా వస్తాయి. ఇప్పుడు లాబింగ్ అంటే ఎలాగ నువ్వు బాల రామాయణం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. భారతీయ సైన్యంలోని లెఫ్టినెంట్ మేజర్ ర్యాంకుల్లో ఎవరి హోదా ఉన్నతమైంది? ఇస్ ఇట్ లెఫ్టినెంట్ ఆర్ మేజర్? Major, హూ ఇస్ ద సుపీరియర్? మేజర్ మేజర్. కరెక్ట్ గా చెప్పు, మేజర్ ఎలా అవుతుంది మేజర్? మేజర్ లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ మేజర్. లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ ఎక్కువ, మేజర్ ఎక్కువ. మేజర్ ఎక్కువ అవుతారు కదా. మరి మేజర్ రైట్ కదా? రైట్ ఆన్సర్. వేసుకొని కన్ఫ్యూజన్ ఆయన చేస్తున్నారు. అదే మళ్ళీ ఒకసారి చెప్పు. పుత్ర కామేష్టి యాగం. ఓకే, 1 2 3 4. నువ్వేంటయా రానా కంటే ఒకటి ఎక్కువ, కరెక్ట్ 6 కరెక్ట్ చెప్పేశావు. సో 1,50,000 నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. రాణా కన్నా ఎక్కువ కదా, అది చెప్పండి ముందు. ఎక్కువే, అది 8,000 ఎక్కువ అంతే. సినిమాలో నువ్వు నెగ్గావు, షోలో నేను నెగ్గుతా. సో 4,12,000. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లక 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 లక. లక 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 లక. అటు ఇటుకు వస్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1. విజయశాంతి కమల్ హాసన్ నటించిన ఒకే ఒక్క తెలుగు సినిమా ఏది? Time out. చాలా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2. భవిష్య పురాణంలో ప్రస్తావించిన ప్రధాన దైవం ఎవరు? ఫ్యూచరాలజీ. అందులో సన్, సూర్యదేవుడు. అంటే సన్ సైన్స్. సూర్యుడు, సూర్యదేవుడు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? పెద్ద గడ్డం ఉంటుంది ఆయన. నీకంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకా పెద్దగా ఉంటుంది. పేరేంటి? మిస్టర్ గడ్డం. టైమ్ అప్. మిస్టర్ గడ్డం. క్వశ్చన్ నెంబర్ 4. బీహార్ రాష్ట్ర రాజధాని ఏది? పట్నా. బీహార్. బీహార్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. రఘుపతి వెంకయ్య అవార్డ్ ఏ రంగంలో వారికి ఇస్తారు? సినీ రంగం. ఫిల్మ్, మన సినీ రంగం వాళ్ళకి. మన అంటే సినిమా సినీ పరిశ్రమకు, సినీ ఏ పరిశ్రమకి సినీ సంబంధించిన పరిశ్రమ? వాళ్ళకి. ఏ సినిమా? తెలుగు సినీ పరిశ్రమ. ఎస్, తెలుగు సినీ పరిశ్రమ. క్వశ్చన్ నెంబర్ 6. హమ్మింగ్ బర్డ్ సెకండ్ కి ఎన్నిసార్లు రెక్కలు కదిలిస్తుంది? హమ్మింగ్ బర్డ్ చాలా సార్లు. భలే చదువుతున్నాడు ఆన్సర్. 1500. సారీ, టైమ్ అప్. విజయశాంతి కమల్ హాసన్ నటించిన ఒకే ఒక్క తెలుగు సినిమా? ఇంద్రుడు చంద్రుడు. ఇంద్రుడు చంద్రుడు. సురేష్ సురేష్ ప్రొడక్షన్స్. ఓకే, భవిష్య పురాణంలో ప్రస్తావించిన ప్రధాన దైవం సూర్యుడు. సూర్యుడు భూమికి దగ్గరలో ఉన్న నక్షత్రం. ఓకే, జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ద గడ్డం ఫెలో ఇస్ శిబు సోరెన్. ఓకే, పాట్నా. ఓకే, రఘుపతి వెంకయ్య అవార్డ్ తెలుగు సినిమా రంగం. హమ్మింగ్ బర్డ్ సెకండ్ కి ఎన్నిసార్లు రెక్కలు కదిలిస్తుంది? 50 సార్లు. 50 టైమ్స్ అట. ఇది నాకు కూడా కొత్త. ఆ రెక్కల సవ్వడి ఓ మంచి సంగీతాన్ని సృష్టిస్తుందట. సో దేర్ ఇస్ అ మ్యూజిక్ వెన్ ఇట్, ఆ రెక్కలు కదిలించినప్పుడు. ఓకే, సూర్యుడు, పాట్నా, తెలుగు సినిమా రంగం. సో 3. 75,000 మీ అకౌంట్ లో, 75,000 మా అకౌంట్. సో 75,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత అశ్విన్ మీ అకౌంట్ లో 3,02,400. సో ఇప్పుడు బోనస్ రౌండ్. సో 5 క్వశ్చన్స్, ₹1,00,000, 1 lakh. సో దిస్ విల్ డిసైడ్ ది అల్టిమేట్ విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఓకే, రెడీ? రెడీ. Ready. So let's start the last round, the buzzer round, the bonus round, the ultimate round, round number 5. Kodite. Kotalira. What was the best compliment? Like cinema చూసిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు నీకు? అంటే ఫస్ట్ ఐ వాంట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. తాతయ్య, నాన్న, చిన్నాన్న. అంటే సినిమా ఫస్ట్ చూసి చిన్నానండి. చిన్నాన్న చూసి ఏమన్నారు? ఫస్ట్ కట్ ఎడిట్ లో చూసాను. అంటే ఆయన ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వచ్చే టైంకి, ఆ ఫస్ట్ హాఫ్ అప్పుడు నేను అసలు, అంటే ఫస్ట్ టైం ఐ వాజ్ ఫీలింగ్ అ ప్రెషర్ అండి. అంటే ఏదో జరిగిపోతుంది
అంటే నేను నాకు తెలిసి ఎగ్జామ్స్లో కూడా లైఫ్లో ఇంత టెన్షన్ పడలేదండి. అలా తిరుగుతున్నా స్టూడియోలో, మీకు తెలుసు కదా స్టూడియో ఎడిటింగ్ రూమ్ పైన అలా తిరుగుతా ఉన్నా బయటకు వచ్చారు, నుంచున్నారు సినిమా యునో హిస్ థింగ్. వచ్చి నేను కొంచెం దూరం ఉన్నా, ఎందుకు ఇప్పుడు ఫస్టే వెళ్ళిపోవడం అంటే మార్తాండ్ వేర్స్ రానా అన్నారు. వచ్చాను అంటే జస్ట్ టుక్ మీ హగ్ మీ అండి. ఫస్ట్ థింగ్ ఈ సెడ్ యూ డిడ్ ఎ డామ్ గుడ్ జాబ్, వేర్ ఇస్ శేఖర్, కాల్ హిమ్ అని చెప్పి బేసిక్లీ he said the character that all of us got to play much later in life, you got it in the first thing. I think you were damn lucky to do something like this. So I was really happy. That was the first. నాన్న అంటే నాన్న ఫస్ట్ వచ్చి సినిమా అంతా బాగుంది. ఓకే, ఆల్ దీస్ ఆర్ గుడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గుడ్ పార్ట్స్, బట్ దేర్ వై ఆర్ యూ సేయింగ్ ఇట్ లైక్ దిస్ అంటే ఎక్స్ప్లెయిన్. ఈ సినిమా ఫస్ట్ బాగుంది, సెకండరీ బాగుంది, అన్ని ఈ ఒక అంటే అలా ఎందుకు తిరిగా, ఇలా ఎందుకు ఇలాంటి నాన్న అడిగారు. తాత అయితే ఫస్ట్ టైం ఏడ్చారు. అది నేనున్నాను అప్పుడు, ఆ రోజు ఉన్నాం రాజు షూటింగ్ Shooting చేస్తాను. అండ్ హీ సచ్ ఏ గ్రేట్ మ్యాన్. అవును. ఐ డిడ్ ఎ ఫిలిం పోలీస్ స్టోరీ అని. పోలీసు ఐ హ్యాడ్ అ స్పెషల్ షో ఫర్ నాయుడు గారు. See, I'm just an artist, but he loved it so much. అతను టీవీలో మేము అతను ఇంటర్వ్యూ తీసుకున్నాం తాతగారిది. సో హార్ట్ఫుల్. సో మాతోనే అంత ఇదిగా ఉన్నప్పుడు ఇంకా నువ్వేంటే బ్లడ్. సో తప్పకుండా ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎమోషనల్ అవుట్ బర్స్ట్ ఉంటుంది. బట్ దట్ మూవీ పోలీస్ స్టోరీ క్రియేటెడ్ మైల్ స్టోన్ అండి. ఇప్పటికీ కూడా ఇప్పుడు చాలా కూడా మిమిక్రీ milestone. షోస్ కానీ ప్రతి షోస్ లోని వితౌట్ దట్ డైలాగ్, 3 సింహాల డైలాగ్, దిస్ నో షో అవునండి. ఆఫ్ యువర్స్. సో తాతయ్య ఏడ్చి ఇంకేం మాట్లాడలేదా? ఫస్ట్ ఏడ్చేసారంటే దెన్ హి జస్ట్ హెల్డ్ మీ అండ్ ఐ కుడ్ ఫీల్ దట్ హి లైక్ ద ఫిల్మ్. ఫస్ట్ టైం హి ఫెల్ట్ ఫర్ ద ఫిల్మ్ మోర్ దెన్ ఎనీథింగ్. దాంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా స్టిల్ ఆ గ్లిటర్ ఉండిపోయిందంట. ఇంట్లో మా అమ్మ ఫోన్ సురేష్ బాబు గారు ఫోన్ చేసి ఎవరే చూపించమంది నాన్నకి ఏంటైనా ఏమైపోయింది. ఇంకా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు సినిమా చూసాను. ఫీల్ వండర్ఫుల్ ఫీల్, డెఫినెట్లీ గుడ్ ఫీల్. గుడ్. క్వశ్చన్ నెంబర్ 1. ధర్మరాజును యక్షుడు అడిగిన మొత్తం యక్ష ప్రశ్నలెన్ని? హౌ మెనీ యక్ష ప్రశ్నాస్ ధర్మరాజు యక్షుడు ఆస్క్ ధర్మరాజు? నేను నొక్కిసావు అప్పుడే. ఇంకా బాబు ఇంకా ట్రాన్స్లేట్ చేస్తున్నాను నేను కష్టపడి. సరే చెప్పు, నొక్కిసావు కదా. 5 అండి. ఎలాగ ఎంత కరెక్ట్ గా చెప్పేసావు? డబ్బులు ఇచ్చేయడానికి. పోయింది 20,000. గోవిందా గోవిందా. కాదు రయ్యా, నీకు కాదు, ఆయన పోయింది 20,000. ఏంట్రానా తప్పు చెప్పాడు. తప్పు చెప్పాడు. ధర్మరాజును యక్షుడు అడిగిన మొత్తం యక్ష ప్రశ్నలు 72, 72. 20,000 తీసు. ఓకే, సో 20,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత సుబ్బరాజు నీ అకౌంట్ లో 192,000. సో రానా ఇస్ లీడింగ్ 2,04,000. సో అశ్విన్ 102,400 అండ్ రిచా 92,500. క్వశ్చన్ నెంబర్ 2. There was a film called Ankusham. You know any idea about it? I'm not. Sorry. సో అప్పుడు నేను తెలుగులో అడిగేస్తాను. తెలుగు అంకుశం సినిమాను హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు? ప్రతిభ చిరంజీవి గారు చేశారు. Yes, Pratibhan is the right answer. It was a famous movie in Telugu called Ankusham, where Dr. Rajshekhar acted it. I gave the voice for His the voice. film. Oh, very It was good. a super hit film. So that was made into Hindi by the name Pratibhan, where megastar Chiranjeevi acted in Hindi version. Okay. సో ఇప్పుడు సుబ్బరాజ్ దగ్గర నుంచి నాకు అవును, లేదు అంతే. సుబ్రాజ్ హైయెస్ట్ తీసుకో. నువ్వు రావట్లేదు. సో సుబ్రాజు 20,000 ఇచ్చిన తర్వాత నీది 172,000 అయింది. రానా 2,24,000. సో థర్డ్ క్వశ్చన్, ఇది నేను ఇంగ్లీష్ లో అడుగుతాను అందరినీ. సో I think Richa should answer this. Ready? All on the buzzer. If it is 6 o'clock in Mumbai, what will be the time in Kolkata? In Kolkata. Oh, he already. ముందు Oh, కలకత్తాలో సాయంత్రం 6 అయితే ముంబైలో అప్పుడు టైం ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఎలాగా? అదే అమ్మా, ఇది ఈ కార్నర్ ఉంది, అది ఆ కార్నర్ ఉంది. దాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే దాని ఇండియన్ స్టాండర్డ్ టైం ఇది. రిచా ఆలోచించిందా ఏంటి? ఏదో అమెరికా
సేమ్ రైట్ అని అడుగుతుంది. Right? రైట్ అంటే బెంగాలీ కదండి, బెంగాల్లో టైం ఎక్కువ అని ఒక Making sure. రైట్ ఆన్సర్. మళ్ళీ సుబ్బరాజ్ దగ్గర నుంచి తీసుకోవాలి కదా. మళ్ళీ సుబ్బరాజే. అంతే, ఇంకెవరు లేదు. నేనేం చేయకపోతే ఏదో సో 20,000 వచ్చిన తర్వాత ఉన్నాయా? ఇంకా 3 ఉన్నాయి, 2 ఉన్నాయా? ఇంకా 2 ఉన్నాయి రెడీగా ఉంది. నెగ్గిసాడు ఇంకా. సో నెగ్గిసాడు ఇంకా. సుబ్బరాజు 1,52,000 అండ్ రానా 2,44,000. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. గెలీలియో టెలిస్కోప్ ని కనుక్కుని ఎన్నేళ్లైంది? అశ్విన్ నొక్కేశాడు. 250. 250. సారీ, 400. Sorry. 400. 400 years. Yeah, 400. Yeah. 250 చెప్పేశారు. I'm sorry. కొంచెం 400 years. 1609. Yeah. 1609. కరెక్ట్. సో గెలీలియో టెలిస్కోప్ ని కనుక్కుని. ఓకే, Yeah. సో రాణా సేఫ్. Safe ఆ? రాణా ప్లేట్ సేఫ్. ఓకే, ఏ నొక్కలేదా? నొక్కలేదుగా. తీసుకెళ్ళి లేదు, నేను ఇప్పుడు 20,000 నువ్వు తీసుకోవాలి. నువ్వేం Okay, ఆలోచిస్తున్నావు రష్మి? ఓకే అశ్విన్, 20,000 మాకు ఇచ్చిన తర్వాత 82,400. ఓకే, అడగాలి కాబట్టి ద లాస్ట్ వన్, 5వ క్వశ్చన్. దగ్గర ఇది పొలిటికల్ క్వశ్చన్. మీ సినిమా కూడా పొలిటికల్ ఫిలిం కాబట్టి వేర్వేరు కాలాల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన భార్యాభర్తలు ఎవరు? రానా ఈజ్ అగైన్ ఆన్ ద బజర్. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ. సుబ్బరాజు, నువ్వేలు ఇచ్చేస్తే మర్యాదగా ఉంటుంది. అంటే పొలిటికల్ సినిమా సార్, ఇది కూడా తెలియకపోతే తప్పు సార్ మాకు. నువ్వు వెళ్ళి మర్యాదగా నువ్వే ఇచ్చే 20,000 ఇచ్చేయి. బ్యాలెన్స్ అప్పు ఇవన్నీ 10,000. థ్యాంక్ యూ. రా నా దగ్గర రా, డబ్బులు తీసుకున్నాడు. అబ్బా. సో 1,32,000 సుబ్బరాజు నీ అకౌంట్ లో. రానా అకౌంట్ బాగా పెరిగిపోయింది, 2,64,000. సో అశ్విన్ 82,400, రిచా అండ్ హర్ష 92,500, సుబ్బరాజు 1,32,000. And the ultimate winner of this episode, obviously, the leader. Friends, the leader మీ ముందుకు వచ్చాడు, ఈరోజు ఇక్కడికి వచ్చాడు, గెలిచాడు, మీ హృదయాలను కూడా గెలుచుకుంటాడు. ఐమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. సో నీ ఒక డెబ్యూ ఫిల్మ్ గా కానీ, ఒక శేఖర్ కమ్ముల గారి సినిమా కన్నా ఎక్కువగా, లేకపోతే ఒక ఏవిఎం సినిమా కన్నా, ఇది నేను ఒక్కనే కాదండి, మా అందరూ చెప్తాం, ఈ సినిమా మాకు ఒక బాధ్యత. అంటే ఇట్ బికేమ్ అ రెస్పాన్సిబిలిటీ దట్ వీ ఆల్ వాంట్ అ లీడర్ అండ్ వీ హోప్ దిస్ విల్ ప్రొవోక్ సమ్ థాట్ ఇన్ యువర్ ఫిల్మ్, ఇన్ యువర్ మైండ్. And I hope you all like the film. Thank you. ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా? కిక్ ఇచ్చిందా? ఇచ్చే ఉంటుంది. సినిమా ఈజ్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ. లీడర్ నెక్స్ట్ ఎలక్షన్ కన్నా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి. అలాంటి అద్భుతమైన మెసేజ్తో మీ ముందుకు వచ్చిన లీడర్ని డోంట్ మిస్ ఇట్. తప్పకుండా చూడండి. మా వావను కూడా చూస్తూనే ఉన్నాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్.